మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. బోధ్శాలను ఆలయంగా తేల్చింది కోర్టు. హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చింది. బోధ్శాలలో ఎన్నో శతాబ్దాల నుంచి పూజలు జరుగుతున్నాయని ఏఎస్ఐ నివేదిక ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేసింది. సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆలయ స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాలు వాదించాయి. మరోవైపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు ఆయన. మొత్తానికి బోధ్శాల టెంపుల్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ఒక వర్గం వాదన తరపున వాదిస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ వర్గం సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా తెలిపింది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీని అడిగి తెలుసుకుందాం. గోపి, బోధ్శాల కేసు గురించి అప్డేట్స్. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న బోధ్శాల కమల్ మౌలా వివాదానికి సుప్రీం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కమల్ మౌలాలో ఈ యొక్క దాంట్లో సరస్వతి దేవికి సంబంధించిన ఆలయంగా హైకోర్టు గుర్తించడం జరిగింది. బోధ్శాలను హిందువులకు పూజా హక్కులు ఉన్నాయంటూ కూడా న్యాయస్థానం నివేదిక ఇవ్వడం జరిగింది. 2003లో నమాజ్ కు అనుమతించిన ఏఎస్ఐ ఉత్తర్వులను కూడా ఈ సందర్భంగా రద్దు చేసింది హైకోర్టు. మరి హిందువులకు సరస్వతి దేవి ఆలయంగా గుర్తించిన తర్వాత అక్కడ సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టాపించుకోవచ్చు అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఈ బోధ్శాల కమల్ మౌలా వివాదానికి తెరపడిందని చెప్పొచ్చు. మరి దీనిపైన ఇప్పటికే ఇటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇటు కమల్ మౌలాలో 2003లో ఏఎస్ఐ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అక్కడ నమాజు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీన్ని సవాలు చేస్తూ హిందూ సంఘాలు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. బోధ్శాలలో హిందూ దేవుళ్ళ ఆనవాళ్లు ఉన్నాయి. హిందూ దేవుళ్ళకు సంబంధించిన ఆలయంలో ఈ మసీదుకు ఈ నమాజులు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ సంచలన తీర్పునైతే వెలువరించడం జరిగింది. దీంతో హిందువులు ఈ సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టాపించుకోవచ్చు అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది, మరి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తామంటూ ఇప్పటికే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ వేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరి తదుపరి ఈ యొక్క ఆలయ వివాదానికి సంబంధించి ఎటువంటి మలుపు తిరగబోతుంది అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. మొత్తంగా చూసుకుంటే ఇటు మధ్యప్రదేశ్ లో ఏదైతే బోధ్శాల కమల్ మౌలాకు సంబంధించిన వివాదంలో హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిందని చెప్పొచ్చు సునీల్. రైట్. అయితే గోపి, ఆ హైకోర్టు ఏదైతే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇప్పుడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా ముస్లిం వర్గం వ్యక్తుల తరపు నుంచి అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించినటువంటి విషయం అయితే బయటకు వస్తోంది. సో దీనికి సంబంధించి అక్కడ ముస్లిం వర్గాలు ఏమంటున్నాయి, వారి వాదనని హైకోర్టు విన్నాయంటున్నాయా, లేదు తీర్పు పట్ల అసంతృప్తి తెలపడానికి కారణాలు ఏం చెప్తున్నాయి? అయితే ముఖ్యంగా 2003లో ఏదైతే ఏఎస్ఐ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఉత్తర్వులను దీంట్లో వీళ్ళు కీలకంగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి నాటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. సో ఒక మతానికి సంబంధించి అంటే పూర్తి వివాదం తొలగిపోయేంత వరకు కూడా ఇక్కడ ఇరు మతాదులకు సంబంధించిన వ్యక్తులు తమ పూజలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా గతంలో ఏఎస్ఐ కొంత ఉత్తర్వులను జారీ చేసింది. అయితే దీనిపైన ఇటు విజయ్ కుమార్ శుక్లా, అలోక్ అవస్థలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రావడం జరిగింది. అయితే పరం వంశానికి చెందిన రాజ్పూత్ తో సంబంధం ఉన్న సంస్కృత విద్యా కేంద్రంగా కూడా బోధ్శాలను గతంలో చరిత్రలో వాడినట్టుగా కూడా ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయడంతో మరి ఈ నిర్ణయం అయితే వెలువడింది. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం ప్రస్తుతానికి వెయిట్ చేయాల్సి ఉన్న సరస్వతి దేవి ఆలయానికి సంబంధించిన అంశంలో కొంత గ్రీన్ సిగ్నల్ రావడంతో అక్కడ విగ్రహ ఏర్పాటుకు హిందూ సంఘాలు అయితే చురుగ్గానే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సునీల్. ఓకే గోపీకృష్ణ, థ్యాంక్ యూ.